నేను చెప్పిన మ్యాటర్ని రేఖ యాజ్ ఇట్ ఈస్గా అవని దగ్గర చెప్పినట్టుంది. అందుకే మేడం ఆగమేఘాల మీద వస్తుంది. మొగుడు మరో అమ్మాయికి దగ్గరైపోతున్నాడు అనుకుంటే ఏ ఆడది మాత్రం తట్టుకుంటుంది? రారా నీ సంగతి చెప్తాను. అదేంటి ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు తమరు? ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఓ, ఏదైనా ఫైల్ మీద అర్జెంట్ సిగ్నేచర్ కావాలా? సంతకాల కోసం కాదు, ఓ సమాచారం తెలిసి వచ్చాను. ఏంటది? మీ ఫోన్ ఎవరి దగ్గరుందో ఆ అమ్మాయి దొరికిందంట కదా, రేఖ చెప్పింది. అవును, నేనే రేఖతో ఆ విషయం చెప్పాను. ఇన్ని రోజులు నాతో దోబూచిలాడిన దొంగ ఎవరో నాకు దొరికేసింది. నీ భార్యతో మాట్లాడిస్తేనే ఫోన్ ఇస్తాను అని చెప్పిందన్నావు కదా, ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. నీకెందుకు చెప్పాలి? ముందు ఆ అమ్మాయిని చూపిస్తావా లేదా? నీకెందుకు చూపించాలి? చూపిస్తావా లేదా? కారులో ఉంది. ఏయ్, ఎవరే నువ్వు? రా బయటికి. పిలుస్తుంటే వినిపించట్లేదా? రా. నాటకాలు ఆడుతున్నావా? నిన్ను కార్లో లేదుగా? కారులోనే ఉంది. నేను చూపిస్తాను చూడు. ఎక్కడా? ఇక్కడుంది. నా కళ్ళ ముందు కనపడుతుందే, ఈ అమ్మాయి దగ్గరే నా ఫోన్ ఉంది. ఎంత అందంగా ఉంది కదా, కోపంలో మరీ ముద్దుగా ఉంది కదా. ఎరుపెక్కిన ఆ చెక్కిళ్ళు, తన భర్త మరో అమ్మాయికి దగ్గరైపోతున్నాడని అసూయతో చూసే ఆ కళ్ళు, బయటకు కనిపించని బాధని పెదవి అంచున దాచిన ఆ పెదవులు. పా, ఎంత బాగుంది కదా ఈ అమ్మాయి రూపం. ఎంత అందంగా ఉంది కదా ఈ శిల్పం. ఎంత మనోహరం కదా ఈ అద్భుత సౌందర్యం.